మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. స్థానిక రాజీవ్ నగర్ కాలనీకి చెందిన నెక్కం చిన్నాంజనేయులు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేపింది. కాలనీ సమీపంలో తన మేకల పాకలో నిద్రిస్తున్న ఆంజనేయులను తెల్లవారేసరికి గుర్తు తెలియని వ్యక్తులు గొంతుపై నరికి ఆపై కారు చల్లి పరారయ్యారు. కాగా ఈ రోజు తెల్లవారుజామున తన కుటుంబీకులు వెళ్లి చూడటంతో అప్పటికే ఆంజనేయులు మృతి చెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు ఘటనా స్థలంలో మద్యం బాటిల్ ఉండటం పట్ల పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. ఎప్పటిలాగే రాత్రి వేళ మేకలకు కాపులాగా ఉంటూ ఆంజనేయులు దారుణ హత్యకు గురికావడం పట్ల ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు మరింత వేగవంతం చేసి 2-3 రోజుల్లో నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. మాకు ఈరోజు పొద్దున అంటే ఇక్కడ మర్డర్ జరిగింది రాజీవ్ నగర్ దగ్గర అని అంటే వచ్చి చూడడం జరిగింది. మా ఇన్స్పెక్టర్ గారు అందరం. అది మేకం చిన్నాంజనేయులు అని 42 సంవత్సరాలు ఉంటాయి. ఈ గొర్రెల దగ్గర అంటే మేకలు ఉండే దాని దగ్గర పడుకుంటే రాత్రి ఎవరో గుర్తులేని వ్యక్తులు వచ్చి గొంతు కోసి చంపడం జరిగింది. దాని పక్కన ఒక మందు బాటిల్ ఉంది, క్వార్టర్ బాటిల్, 2 గ్లాసులు ఉన్నాయి. వాటి మీద ఒక 3 ప్రింట్స్ వచ్చినాయి, అంటే గ్లాసుల మీద వచ్చినాయి. అవి వాటిని తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నాము. త్వరలో అంటే ఒక 2-3 డేస్లో మర్డర్ ఎవరు చేశారు అనేది మేము మీకు తర్వాత ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరిపి మీకు వెల్లడిస్తాం. మాకు ఈరోజు పొద్దున అంటే ఇక్కడ మర్డర్ జరిగింది రాజీవ్ నగర్ దగ్గర అని అంటే వచ్చి చూడడం జరిగింది. మా ఇన్స్పెక్టర్ గారు అందరం. అది మేకం చిన్నాంజనేయులు అని 42 సంవత్సరాలు ఉంటాయి. ఈ గొర్రెల దగ్గర అంటే మేకలు ఉండే దాని దగ్గర పడుకుంటే రాత్రి ఎవరో గుర్తులేని వ్యక్తులు వచ్చి గొంతు కోసి చంపడం జరిగింది. దాని పక్కన ఒక మందు బాటిల్ ఉంది, క్వార్టర్ బాటిల్, 2 గ్లాసులు ఉన్నాయి. వాటి మీద ఒక 3 ప్రింట్స్ వచ్చినాయి.